సింధు, అమ్మా సింధు, అత్తయ్య, ఏంటత్తయ్య ఇలా వచ్చారు? ఆ మధు చూస్తే ప్రాబ్లం అవుతుంది. మీరు వెళ్ళండి అత్తయ్య. నిన్ని పరిస్థితుల్లో చూస్తుంటే నా కన్నీళ్ళు ఆగటం లేదమ్మా. నీ ఇంట్లో నిన్నిలా రూమ్లో బంధించడం ఏంటమ్మా? అత్తయ్య, మీరేడవకండి. ఆ మధు వచ్చేస్తుంది. నా మాట విని మీరు వెళ్ళండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. ఏం కాదులే అమ్మా. ఆ దుర్మార్గురాలు చూడకుండా జాగ్రత్తగానే వచ్చాను. నువ్వేం కంగారు పడకు. అత్తగా నీ నుండి కూడా నీకు వచ్చే బాధల్ని తప్పించలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. మనం ఆడే నాటకం వల్ల నా చేతులు కట్టేసినట్టయిపోయింది. లేదంటేనా ఆ మధు తాట ఒలిచేసేదాన్ని. ఇంక చాలమ్మా, ఎప్పటికీ నువ్వు పడ్డ కష్టాలు చాలు. ఆ మధు గురించి యష్కి అన్ని నిజాలు చెప్పేసి దాని పీడ వదిలించుకుందాం. అది ఇంట్లో నుంచి పోతే గాని నువ్వు సంతోషంగా ఉండలేవమ్మా. ఇప్పుడే వెళ్ళి వాడికి చెప్పేస్తానమ్మా. అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య, తొందరపడకండి. ఆ మధు ఎవరో ఏంటో, దాని వెనక ఎవరున్నారో, ఎందుకు పగబట్టినట్టుగా మన కుటుంబాన్ని ఇంతగా వేధిస్తుందో తెలుసుకునేదాకా మనం ఎన్ని ఇబ్బందులొచ్చినా ఇలాగే ఉండాలి, ఇలాగే నాటకం ఆడాలి. నాటకం పేరు చెప్పి నా నోరు నొక్కకు సింధు. అయ్యో అత్తయ్య, మీకు అర్థం కావడం లేదు. ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? మీ అబ్బాయి మారాడు అన్నారు కదా, అది నిజమైన మార్పు కాదత్తయ్య. అదంతా నటన. యష్ మారలేదు. అందుకే నన్నిలా గదిలో బంధించాడు. వాడి గురించి ఆ మధు గురించి వదిలేసేయమ్మా. నువ్వు ఇంతవరకు ఏమీ తినలేదు. కొంచెం అన్నం తినమ్మా. వద్దత్తయ్య, నేను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ అయ్యాకే తింటాను. అప్పటి వరకు ఇలాగే ఉంటాను. అత్తయ్య, అసలు మధు రూమ్లో ఆ బగ్ ఎవరు పెట్టుంటారు? అదే దాని రూమ్లో బగ్ పెట్టి అది నువ్వే పెట్టావని గొడవ చేసి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలనే ఈ ప్లాన్ చేసుంటుంది సింధు. నాకెందుకో ఆ బగ్ మధు రూమ్లో పెట్టింది మీ అబ్బాయే. అత్తయ్య, ఎవరో వస్తున్నట్టున్నారు అత్తయ్య, మీరు వెళ్ళండి. ఇంకెవరొస్తారు? ఆ మధుయే అయ్యుంటుంది. ఓ, నువ్వా? నేనింకా ఎవరో అనుకున్నాను. వచ్చింది యష్ అనుకున్నావా, లేదా అత్తయ్య మావయ్య అనుకున్నావా? నిన్నీ రూంలో నుంచి బయటికి తీసుకురావటానికి ఎవ్వరూ రారు సింధు. చచ్చే వరకు నువ్వు ఇక్కడే మగ్గిపోతావు. ఎవరో వచ్చి నిన్ను బయటికి తీసుకొస్తారు అని ఈ రాత్రిపూట నువ్వు పగటి కలలు కనకు. అది ఎప్పటికీ జరగదు. ఆల్రెడీ నీకు చెప్పాను మధు, నీ గురించి యష్కి నిజం తెలిసేంత వరకు నీ ఆటలు సాగుతాయి. నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా సింధు. నువ్వే మీ ఆయనకి చెప్పాల్సింది. నేను చెప్పడం కాదు, నిజమేంటో యష్ తనంతట తానే తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీ బతుకు కుక్క బతికే. నన్నే కుక్క అంటావా? నిన్ను ఇంట్లో అందరి ముందు నువ్వు నన్ను ఏమన్నా పడ్డానికి కారణం వాళ్ల మీద నాకున్న గౌరవం, బాధ్యత. అంతేకాని నువ్వంటే భయం కాదు.
నేనంటే భయం లేకుండానే నన్ను డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేదు కాబట్టి నా రూంలో బగ్ పెట్టి దొంగచాటుగా నా మాటలు వింటున్నావా? ఈ రోజు వరకు నాకు ఆ అవసరం రాలేదు, ఇక ముందు కూడా రాదు. నిజంగా నేను నీ రూంలో ఆ బగ్ పెట్టుంటే ఇన్ని రోజులు నువ్వింట్లో ఉండేదానివే కాదు. నీ రూంలోకి ఎందుకు వచ్చాను అని అడుగుతున్నావే తప్ప అసలు నీ గురించి నాకు ఏం తెలిస్తే నేను నీ రూంలోకి వచ్చాను అని నువ్వు అడగడం లేదు. నా గురించి తెలుసుకోవటం నీ తరం కాదు సింధు. నీ గురించి నాకు అన్నీ తెలుసు మధు. నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావో తెలుసు. ఏదో ప్లాన్తోనే ఈ ఇంటి కోడలివయ్యావన్న విషయం కూడా నాకు క్లియర్గా తెలుసు. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మధు, అందుకే ఎవరో నిన్ను వెంటాడుతున్నారు. ల్యాండ్ సీజ్ గురించి, ప్రాజెక్ట్లో నువ్వు చేసే ఫ్రాడ్ గురించి వాళ్లే న్యూస్లో వచ్చేలా చేశారు. నీ గురించి వాళ్ళకి ఇంకేం తెలుసో ముందు నువ్వది తెలుసుకో. నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం అనేవి ఉంటాయి. వాటికి ఎవరైనా సరే లొంగిపోవాల్సిందే. నువ్వు చెప్పేవన్నీ ఎప్పుడూ ఒకరి దగ్గర స్థిరంగా ఉండవు సింధు. తెలివైనవాడు, బలమైనవాడు, డబ్బున్నవాడు ఎలా ఆడిస్తే అవి అలా ఆడుతూ ఉంటాయి. అలా ఎప్పటికీ అనుకోకు మధు. ధర్మంతో పోటీపడి అధర్మం ఏనాడు గెలవలేదు. రేపో మాపో నీ చాప్టర్ క్లోజ్ చేయడానికి నీ అజ్ఞాత శత్రువెవరో కానీ భలే ప్లాన్ చేస్తున్నారు. నీ గురించి పూర్తిగా తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించుకో. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు నీ జీవితం నాశనం కాబోతుంది కాబట్టి నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తిస్తున్నావు. నీ అహంకారమే నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది. యష్, ఏనానా ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావురా? నీది మనసా లేక బండరాయా? నువ్వు మనిషివా లేక మృగానివా? అసలెందుకురా సింధు మంచి మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎప్పుడు చూడు ఏదో ఒక విధంగా సింధుని బాధ పెడుతూనే ఉన్నావు. ఈ పాపం ఊరికే పోదురా, అంతకు మించి అనుభవిస్తావు. అనుభవిస్తున్నాను నాన్న, అనుభవిస్తున్నాను. సింధుని అనుమానించి తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నాలో నేనే ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకెవ్వరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. మనిషిగా మనసుండి కూడా సింధు విషయంలో మీరన్నట్టుగా పైకి మృగంలా ప్రవర్తిస్తున్నా కూడా లోపల మాత్రం భర్తగా సింధుని ప్రేమిస్తూనే ఉన్నానన్న, ప్రేమిస్తూనే ఉన్నాను. సింధుని అర్థం చేసుకున్నాను కాబట్టే సింధుకి ఏం కాకూడదని అనుకుంటున్నాను నాన్న. ఏంట్రా మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి? సింధు ఏదో తప్పు చేసింది అన్న భ్రమలో ఇంకెన్నాళ్ళని ఇలా సింధుని హింసిస్తావురా? ఇప్పటికైనా మార్రా. నీ భార్య సింధు కడిగిన ముత్యంరా. సింధు ఏ తప్పు చేయలేదు అనడానికి నేనేరా ప్రత్యక్ష సాక్ష్యం. మీ అమ్మ నా చేత ఒట్టు వేయించుకుందిరా. అందుకేరా ఇన్ని రోజులు నీకీ నిజం చెప్పలేకపోయాను. కాని సింధు లాంటి మంచి మనిషిని నువ్వు మాటలతో హింసిస్తుంటే చూస్తూ ఉండలేక నీకు నిజం చెప్తున్నాన్రా. గతంలో ప్రసాద్ని సింధు హత్య చేసిందని, సింధునే హంతకురాలని నువ్వన్నావు కదా. అసలు ఆ హత్య చేసింది నువ్వేరా. ప్రసాద్ అంకుల్ చనిపోయిన తర్వాత నువ్వు నాకు ఫోన్ చేసావు, గుర్తుందా? పోలీసులు ప్రసాద్ అంకుల్ హత్య జరిగిన ప్లేస్కొచ్చి ఎంక్వైరీ చేస్తారు,
యష్ ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసులకి దొరకకూడదు, దొరికితే అందులో యషే ప్రసాద్ అంకుల్ని చంపినట్టు పోలీసులకి తెలిసిపోతుంది, వెంటనే వెళ్ళి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా చూడు అన్నావు. అలాగే చేశాను. నువ్వు హంతకురాలు కాదని, అసలు హంతకుడు యషే అని వాళ్ళకి తెలిసేలా చేస్తాను. నువ్వు చెప్పినా నమ్మరు సిద్ధార్థ్. వాళ్ళకి సాక్ష్యం చూపిస్తే నమ్ముతారుగా. సాక్ష్యమా? సీసీ కెమెరా ఫుటేజ్ నేను డిలీట్ చేయలేదు. ఎప్పుడైనా యూజ్ అవుతుందని నా సెల్లో సేవ్ చేసి పెట్టాను. నువ్వు తాగిన మత్తులో చేసిన హత్యని తన మీద వేసుకుని జైలుకెళ్లి శిక్ష అనుభవించిన మహా గొప్ప ఇల్లాల్రా సింధు. అలాంటి గొప్ప భార్యని నువ్వు ఎంత క్షోభ పెడుతున్నావురా. నువ్వు ఈ జన్మలో మారవురా, నాకు అర్థమైపోయింది. కనీసం నిజమన్నా తెలుసుకుంటావనే ఈ విషయం నీతో చెప్పాను. నువ్వు నా కొడుకువైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. చిచి. నిజంగానే నేను పాపాత్ముణ్ణి. నేను చేసిన హత్యని నీ మీద వేసుకొని శిక్ష అనుభవించిన నిన్ను, భార్యగా నా గుండెల్లో పెట్టుకోవాల్సిన నిన్ను తప్పని పరిస్థితుల్లో మాటలతో హింసిస్తున్నాను. నా చేతులతో నేనే నిన్ను రూమ్లో బంధించాను. నీ వల్లే నాకిన్ని బాధలు కష్టాలు అని నీ గురించి నిజం తెలియనంత వరకు అనుకున్నాను. కానీ నిజానికి నువ్వు పడే బాధలకి కష్టాలకి నేనే కారణం అని తెలుసుకోలేకపోయాను సింధు. నిజంగా నేను మూర్ఖుణ్ణి సింధు, మూర్ఖుణ్ణి. క్షమించు అన్న పదం కూడా చాలా చిన్నది సింధు. నేనంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉందన్నావు, అది నువ్వు నిరూపించుకున్నావు. కానీ నేనే నీకోసం ప్రాణం పెట్టేంత ప్రేమ ఉందని చెప్పి కూడా అనుమానం అనే భూతం నన్ను ఆవహించడం వల్ల ఆ ప్రేమంతా విషంగా మారి నిన్ను బాధ పెట్టాను, నిన్ను దూరం పెట్టాను. నీలాంటి మంచి భార్యని దూరం చేసుకున్నా దురదృష్టవంతుడిని నేను. దురదృష్టవంతుడి. ఇప్పుడు బాధపడి లాభం ఏముంది యష్? సింధు విషయంలో నువ్వు చేసిన అన్యాయం న్యాయం అయిపోతుందా? నిన్ను నమ్ముకొని చావైనా బతుకైనా నీతోనే అనుకున్న సింధుని అనవసరంగా అనుమానించి దూరం పెట్టావు. నువ్వు చేసిన తప్పుని తన మీద వేసుకొని జైల్లో 5 సంవత్సరాలు ఆ మహా ఇల్లాలు అష్ట కష్టాలు పడిందిరా. నీ వల్ల సింధు ఎంత నరకయాతన అనుభవించిందో తెలుసా? సింధు మంచిది కాబట్టి ఇంకా నా పిల్లలు, నా భర్త, నా తిల్లు అంటూ ఆరాటపడుతుందిరా. అదే సింధు స్థానంలో ఇంకో ఆడదుంటే ఎప్పుడో మీ అందరినీ వదిలేసి తన దారి తను చూసుకునేది. అప్పుడు నీ పిల్లలు తల్లి లేని అనాథలుగా మిగిలిపోయేవాళ్ళు. నువ్వెన్ని పుణ్యనదుల్లో మునిగి స్నానం చేసినా కూడా
సింధు పట్ల నువ్వు చేసిన పాపం పోదు. అవును, సింధు విషయంలో నేను చేసిన పాపం ఏం చేసినా పోదు. భార్య విషయంలో క్షమించరాని పెద్ద తప్పు నేను చేశాను. నీలో నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు యష్. ఆ బాధ భారంగా మారి నీ మనసుని ముక్కలు చేస్తుంది. పాపానికి పశ్చాత్తాపం ఒక్కటే సరైన పరిష్కారం. వెళ్ళి సింధు కాళ్ళ మీద పడి ప్రాధేయపడు, క్షమించమని అడుగు. సింధు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కాబట్టే ఇప్పటికీ ఆ ప్రేమకి కట్టుబడి ఉంది. ఇంకా సింధుని కష్టపెట్టుకో. జీవితంలో ఇన్నేళ్లు సింధు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి సింధుకు అందించు. ప్రేమంటే నీలా మూర్ఖత్వం కాదు, నీలా గుడ్డిగా నమ్మడం కాదురా. ప్రేమంటే నీ భార్యని నమ్మడం, నీ భార్యని ప్రేమించడం, నీ భార్య కోసం నువ్వు నిలబడటం, అవసరమైతే నీ భార్య కోసం నువ్వు చావాలి. వెళ్ళి సింధుని క్షమాపణ అడుగు. ఇప్పుడు నేను సింధు దగ్గరికి వెళ్ళి బయటపడి తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగలేను. ఎందుకని అడగలేవు? ఎందుకంటే నా తప్పుని క్షమించమని సింధుని అడిగితే తనతో ప్రేమగా ఉంటే మా వదినికి తెలిసిపోతుంది. నేను సింధు కలిసిపోయామని తెలిస్తే పెద్ద కెలామిటీ క్రియేట్ చేసి ప్రాజెక్ట్లో నేనే ఫ్రాడ్ చేశానని జనాలందరినీ నమ్మించి నన్ను జైలుకి పంపిస్తుంది. సింధుని చంపేస్తుంది. నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. మా వదిన అంతు చూశాకే నేను సింధు కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాను. జీవితంలో సింధు పోగొట్టుకున్న సంతోషాన్ని భర్తగా మళ్ళీ తనకు అందిస్తాను. నా ప్రాణం పోయేంత వరకు సింధుని నా ప్రాణంగా చూసుకుంటాను. ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష. అమ్మా సింధు, మా కోసం, మా కుటుంబాన్ని కాపాడడం కోసం నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు తల్లి. నీ భర్తే నిన్ను బందీని చేసి రూంలో పెట్టి బాధిస్తున్నాడు. వాడు మూర్ఖుడమ్మా, మారడు. నీ పరిస్థితి చూసి నా గుండె తరుక్కుపోతుందమ్మా. బాధపడకు చంద్ర. సింధు బయటికి వచ్చేలా ఏదో ఒకటి చేద్దాంలే. నువ్వలా బాధపడుతుంటే నాకు ఏడుపు వస్తుంది అసలు. ఊరుకో చంద్ర. ఏడవాలి దాము, నిజంగా మనందరం ఏడవాలి. ఎందుకో తెలుసా? మన కుటుంబం బావుండాలని, మన మంచి కోరే మన కోడల్ని మనవాడే గదిలో బంధించడం ఉంది చూడు. ఇంతకన్నా సిగ్గుచేటు ఉండద్దామో. నీ ప్రాణాలు కాపాడింది యష్ ప్రాజెక్ట్ ని కాపాడుతోంది. మధు వల్ల మన కుటుంబం నాశనం కాకుండా అడ్డుపడుతోంది. మన కోసం ఇంత చేసే సింధు రేపు బయటికొచ్చిన తర్వాత మనం ఏ ముఖం పెట్టుకుని సింధు ముందు మాట్లాడుతోందాము? చిన్నప్పుడు సింధుని ఈ చేతులతో ఎత్తుకుని పెంచాను. ఇప్పుడు అన్నీ తెలిసి కూడా ఏమీ చెయ్యలేని అసమర్థుడిగా మిగిలిపోయాను. ఛ! అతే మావయ్య, భోజనం చేద్దురండి. ఏం మనిషివమ్మా నువ్వు? లోపల రూంలో సింధుని బంధించి హింసిస్తున్నారు. సింధు ఇంతవరకు ఏమీ తిన్నేలేదు. మనం మాత్రం
మన కడుపు నిండా నింపుకోవాలి, అంతే కదా? సిగ్గు వదిలేసి తిన్న అన్నం సహించదు, అరగదు. ఛీ! మావయ్యకి ఎన్ని చెప్పినా మారరత్తయ్య. మావయ్య ఎప్పుడూ ఆ సింధు పార్టీని అంతలా మార్చేసింది ఆ సింధు మావయ్య గారిని. మీరండత్తయ్య, మనం భోంచేద్దాం. పాపం సింధు, లోపల ఆకలితో అలా ఉంటే నువ్వు పీకల దాకా మెక్కుతావా? అసలు నిన్ను అన్నం ఉడికించినట్టు ఉడికించేయాలి, కూరగాయలు తరిగినట్టు తరిగి పారేయాలి. అసలు మీ ప్రాజెక్టు గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఇన్వెస్టిగేషన్ చేసి మరీ సేకరించాను. అసలు సింధు గారు ఎవరో నాకు తెలియదని చెప్తుంటే ఆమె కదా నీతో చెప్పించింది అంటుంది. మీ వదిన గారికి ఏమైనా మెంటలా ఏంటి? ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని సింధుకి క్షమాపణ చెప్పు. నా రూమ్ లో బగ్ పెట్టింది ఈ సింధునే కదా. మీ రూమ్ లో బగ్ పెట్టింది నేనే. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంట్లోకి వచ్చి నా రూమ్ లోనే బగ్ పెడతావా? నిన్ను చంపేస్తాను. వదలండి. నేను నీ రూంలోకి ఎందుకు వచ్చాను అన్న నిజం ఇప్పుడు అందరి ముందు చెప్తే ఇప్పుడే నిన్ను అందరూ కలిసి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు.